నా పేరు నగేష్ అండి. నేను ల్యాండ్ ఎవెన్యూస్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ని. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా హైవే ఫేసింగ్ అండి. ఈ ప్రాజెక్టు చేయడానికి కారణమే హైవేకు ఉందని మనం ఈ ప్రాజెక్టు తీసుకున్నాం. మనం ఇంతకుముందు తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైవే నుండి ఒక 800 మీటర్స్ కిలోమీటరు అలా ఉన్నాయి. బట్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్గా హైవేకు ఉండడం వల్ల తీసుకున్న కస్టమర్స్ కూడా మంచి అప్రిసియేషన్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కాలనీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎదురుగానే హోటల్స్ ఉన్నాయి. నియర్ బై పెద్దకాపర్తి విలేజ్ కూడా ఉంది కానీ ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేసాం. ఇది ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంటుందండి. ఓఆర్ఆర్తో పాటు రింగ్ రైల్ అనేది కూడా కొత్తగా అనౌన్స్ అయింది. దానికి సమీపంలోనే హైవే ఫేసింగ్ ఉంటుంది. ఇక్కడ పెద్దకాపర్తిలో ఆల్రెడీ డ్రై పోర్ట్ అనేది ఒకటి అదాని వాళ్ళది అనౌన్స్ చేశారు. ఈ డ్రై పోర్ట్ అనేది కంప్లీట్ కనుక అయ్యిందనుకోండి, చాలా వరకు మనకేంటంటే ఇక్కడ కాలనీస్ డెవలప్ అయ్యడానికి ఎంప్లాయ్మెంట్కి చాలా స్కోప్ ఉంది. బట్ ఈ రోడ్డుకు తీసుకోవడం వల్ల వాళ్ళకు మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది 14 ఎకరాల్లో ఉందండి. ఇది డిటిసిపి విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్టు. 177 ప్లాట్స్ ఉన్నాయి. ఈ 177 ప్లాట్స్ కూడా ఎండ్ వరకు కూడా మనం చూసుకుంటే అన్ని ఈస్ట్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. కస్టమర్స్, మా ప్రీవియస్ కస్టమర్స్ కూడా చాలామంది ఇన్వెస్ట్ చేశారు. కొత్త వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం. స్క్వేర్ యార్డ్ వచ్చేసి 15,000 ఫర్ స్క్వేర్ యార్డ్ మనం కోట్ చేస్తున్నామండి. ఇది స్టార్టింగ్ ప్రైజు. సో ఇది మేము ఒక 3 monthsలో కంప్లీట్ చేయాలని ప్లాన్ తోటి మేము ముందుకు వెళ్తున్నామండి. మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అండ్ 183 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి. కార్నర్స్ వచ్చేసి 372 ప్లాట్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. సో కస్టమర్స్కి అభిరుచికి తగ్గట్టు వాళ్ళకి ఎలాంటి సైజెస్ కావాలంటే కూడా అలా ఉన్నాయి సార్. గతంలో మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజయవాడ హైవేలో ఆల్రెడీ 4 కంప్లీట్ చేసామండి. అవన్నీ కూడా హైవే బిట్స్ కాదు. హైవే నుండి ఒక 800 మీటర్స్ అలా ఉన్నాయి. అవన్నీ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసాము. అండ్ వరంగల్ హైవేలో కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ చేసాము. ఇది మా 9th ప్రాజెక్ట్ యాక్చువల్గా. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి కంప్లీట్గా హైవే ఫేసింగ్ ఉంది. సో అందుకు మేము హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ చేసినందుకు మాకు కూడా చాలా సంతోషం. కస్టమర్స్కి ఏంటంటే సార్, ఈరోజు బుక్ చేసిన వాళ్ళకి 2 grams గోల్డ్ కాయిన్ అనేది మేము అనౌన్స్ చేసాము. ఈరోజు బుక్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం కూడా జరుగుతుందండి. భూమి మీద పెడితే బంగారం కూడా వస్తుందనే ఉద్దేశంతో మేము పెట్టాము సార్. బంగారం లాగా మీ ల్యాండ్ ధర కూడా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మేము ల్యాండ్ ఎవెన్యూస్ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మాది రేరాలో రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలో హైదరాబాద్లో 6th ప్రాజెక్ట్ అండి. 6th కంపెనీ ఇది. సో మా ప్రతి ప్రాజెక్ట్ కూడా అప్రూవల్ లేఅవుట్స్ అండ్ రేరా ప్రాజెక్ట్స్ ఉన్న వాటిని మేము తీసుకొని మార్కెట్ చేయగలుగుతున్నాం, లేదంటే ఓన్ ప్రాజెక్ట్స్ చేయగలుగుతున్నామండి. వితౌట్ రేరా అనేది మేము ప్రాజెక్ట్ కూడా సేల్ చేయమండి. అదే అంటే మేము మొదటి నుండి చెప్పింది ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా ఉండాలి, హైవేకి దగ్గరగా ఉండాలి. హైవేకి నియర్ బై ఉన్న ప్రాజెక్టునే మనం టేకప్ చేస్తున్నాము. అలాంటి ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తేనే కస్టమర్స్కి అప్రిసియేషన్ వస్తుందని మేము హైవేకి నియర్ బై లేదంటే హైవే ఫేసింగ్ అనేది తీసుకొని మనం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ మన దగ్గర ప్లాట్ బుక్ చేసిన వాళ్ళకి వితిన్ 6 monthsలో కంప్లీట్గా ఏంటంటే మేము చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఎలా అంటే బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజెస్ కానివ్వండి, చుట్టూ ప్రీకాస్ట్ వాళ్ళు, ఎంట్రన్స్ ఆర్చి, సెక్యూరిటీ, వాటర్ ఫెసిలిటీస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇవన్నీ కూడా మనము ఏదైతే బ్రోచర్ మీద పెట్టామో అది తూచా తప్పకుండా మనం డెవలప్ చేసి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. చిన్నపిల్లల కోసం మనం ఏంటంటే ఆల్రెడీ ప్లే గ్రౌండ్ ఏరియా అనేది ఉందండి. సో వాళ్ళ కోసం స్పెషల్ అనేది ఏం లేదండి. కంప్లీట్గా ఏంటంటే తీసుకున్న వాళ్ళకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది. అదైతే మనం చెప్పగలం. మనవి గూగుల్లో మన ల్యాండ్ ఎవెన్యూస్ వెబ్సైట్ ఉంది. వెబ్సైట్లో వెతికితే కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. దీంట్లో వేకెన్సీ లిస్ట్ ఎంత ఉంది, ఏ ప్రైస్కి మనం కోట్ చేస్తున్నాము, మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, అవి ఎలా ఉన్నాయి, వాటి డెవలప్మెంట్స్ కూడా మన వెబ్సైట్లో మనము ఇంక్లూడ్ చేసామండి. అవన్నీ కూడా వెబ్సైట్ త్రూ మీరు చూడొచ్చు. వెబ్సైట్లో మా నెంబర్ కూడా ఉంటుంది. ప్లాట్ ఎవరికైనా కావాలంటే వెబ్సైట్ త్రూ మాకు కాల్ చేసి కూడా ప్లాట్ బుక్ చేసుకో. సో మాకు ఆ ప్రాబ్లం ఏం లేదండి. మేము ముగ్గురు ఉండడం వల్ల ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా ఈజీగా వెళ్ళగలము. సో ఒకరు బిజీగా ఉన్నా ఒకరు మాట్లాడి షేర్ చేసుకోగలుగుతున్నాము. సో అందుకు మేము సంతోషిస్తున్నాం. మా ముగ్గురి మధ్యలో కూడా మంచి ఐక్యత ఉంది. మంచి ప్రాజెక్టు టేకప్ చేసి ప్రజలకు మంచి ప్లాట్స్ ఇవ్వాలని, మంచి క్లియర్ టైటిల్ ఉన్నట్టు ఇవ్వాలని మాకు ముగ్గురికి మంచి ఆలోచనతో ముందుకెళ్తాం. సో మేము ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి పేరు ఇవ్వాలి, ఒక మంచి పేరుతో మార్కెట్లోకి వెళ్ళాలని ల్యాండ్ ఎవెన్యూస్ అని సెలెక్ట్ చేయాలి. ఏ విజన్ ఫర్ యువర్ లైఫ్ అని పెట్టామండి. మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక విజన్ ఉంటుంది. మంచి ఇల్లు కట్టుకోవాలి, డ్రీమ్ హౌస్ చేసుకోవాలని. ఆ విజన్కి తగ్గట్టే మేము ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం. ఫ్యూచర్ విజన్ నెక్స్ట్ ఇయర్లో మేము కన్స్ట్రక్షన్ కూడా చేయాలని చూస్తున్నాము. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మా ల్యాండ్ ఎవెన్యూస్ అనేది కన్స్ట్రక్షన్లో కూడా ముందుకు అడుగులు వేస్తున్నామండి. మన దగ్గర కొన్న వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. మనం సిటీలోనే అపార్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నామండి. దానికి సంబంధించిన ల్యాండ్ కూడా అక్వైర్ చేయడం జరిగింది.
సో నెక్స్ట్ ఇయర్లో మేబీ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్కి ఏంటంటే మెయిన్గా డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండాలండి. డాక్యుమెంటేషన్తో పాటు డెవలప్మెంట్స్ ఉండాలి. అందుకని మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండాలి, దాంతోపాటు మనం చెప్పిన ప్రామిస్ ప్రకారం డెవలప్మెంట్ చేయాలి. ఇది మా ఉద్దేశం. సో మేము చెప్పిన ప్రకారం చాలామంది ఏంటంటే హైవేకి ఉంటుందని చెప్తారు, కానీ ప్రాజెక్ట్ ఎక్కడో లోపల ఉంటుంది. అలా కాకుండా మేము కంప్లీట్గా హైవేకి ఇస్తున్నామని ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, సరే మేము దూరం ఉంటుంది అనుకున్నాం, సరే ఇంత వచ్చాక కూడా హైవేకే ఉంది, మాకు చాలా నచ్చిందని చాలామంది ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రాజెక్టు ఒక 3 monthsలో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రైస్ కోట్ చేసామండి. రీజనబుల్ ప్రైస్ ఇది. దీన్ని నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేయాలనేది మన కాన్సెప్ట్. అందుకని ఈ ప్రాజెక్టు మనం 15,000లో క్లోజ్ చేస్తున్నాము. వితిన్ 3 monthsలో ఈ ప్రాజెక్టు మేము క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ పోర్ట్ కనుక కంప్లీట్ అయిందంటే చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది సార్ అదాని గ్రూప్ వాళ్ళది. సో ఆ పోర్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ రేట్లు కూడా ఆల్రెడీ పెరిగాయి. సో అందుకని ఇక్కడ మనము ప్రాజెక్టు తీసుకోవడం కూడా జరిగింది. మనకు మెయిన్ ఏంటంటే ఇది విజయవాడ నేషనల్ హైవేది 8 lanes చేస్తున్నారు. ఆ 8 lanes కూడా మేము షెడ్ బ్యాక్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము. నియర్ బై ఏంటంటే చోటుపల్లి టౌన్ ఉంది, చోటుపల్లి తర్వాత MSME పార్క్ ఉంది, 200 కంపెనీస్, అది నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, దానికి ముందు దండమాలారం ఉంది. సో ఈ నేషనల్ హైవే అనేది ఎప్పటికీ డిమాండ్ అండి. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ పుట్టిందే విజయవాడ హైవేలో. సో మనం విజయవాడ హైవేలోనే మనం ప్రాజెక్ట్ ఇస్తున్నాం కస్టమర్స్కి. మంచిగా ఉంటుంది. కస్టమర్ తీసుకునే వాళ్ళందరికీ డెఫినెట్గా వితిన్ ఒక 5 yearsలో ఇక్కడ హౌసెస్ వచ్చినా ఆశ్చర్యం లేదు. నా పేరు రాజు అండి, ల్యాండ్ ఎవెన్యూస్ రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ని. ఇప్పుడు మనకి విజయవాడ హైవే కోసం ప్రత్యేకించి అందరికి కూడా మనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలో ఉన్న మిగతా హైవే రోడ్లను పోల్చుకున్నట్లయితే విజయవాడ హైవేకి సుమారుగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కి ఇప్పుడు బాంబే హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, నాగ్పూర్ హైవే కానీ, ఏ హైవేలో కూడా ఒక 60 kilometerలు 50 kilometerలకు వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది అక్కడతో కొంచెం స్టాప్ అయిపోతుంది. బట్ ఈ విజయవాడ హైవేలో ఏంటంటే మన హైదరాబాద్ మొదలుకొని విజయవాడ వరకు కూడా ప్రతి 5-10 kilometerలకు కూడా ఏదో ఒక యాక్టివిటీ అనేది ఇక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీ అనేది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కంప్లీట్ హైవే ఫేసింగ్ 14 ఎకరాల లేఅవుట్ అనేది ఓపెన్ చేయడం, ఫస్ట్ ఇటువంటి మంచి సైట్ మాకు దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఒక సంతోషంతో మేము మొదలుపెట్టాం. కొన్న వాళ్ళందరూ కూడా మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అవునండి, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఫస్ట్ ఎవరైనా చూసుకునేది రోడ్ కనెక్టివిటీ అనేది చూసుకుంటారు. వన్స్ రోడ్ అప్రోచ్ అనేది ఈజీగా ఉన్నట్లయితే ఎటువంటి ప్రాజెక్ట్ అయినా వస్తుంటాయి. అటువంటిది ఇక్కడ మనది మెయిన్ నేషనల్ హైవేనే మన సైట్కి దగ్గరలో ఉంది. ఈ హైవేని బేస్ చేసుకొని అదాని వాళ్ళు కూడా ఈ చిట్యాల దగ్గర ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. అది చేయడానికి కారణం కూడా ఇటు హైదరాబాద్కి కానీ, అటు విశాఖపట్నం కానీ, అటు మచిలీపట్నం కానీ, బెంగళూరు కానీ, ఈ అన్ని సరౌండింగ్ ఉండే మేజర్ సిటీస్కి ఒక డ్రై పోర్ట్ అనేది ఈ చిట్యాల ప్రాంతంలోనే ఒక ల్యాండ్ కూడా చాలా పెద్ద ఎక్స్టెంట్లో సెంటర్లో ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి డ్రై పోర్ట్ అనేది ఈ ఏరియాలో గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. ఓపెనింగ్ రోజు వచ్చే కస్టమర్స్కి ఏంటంటే మనం ఇచ్చే 2 గ్రాముల గోల్డే కావచ్చు, ఆఫరే కావచ్చు, వీటన్నిటికన్నా ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ప్రీమియం ప్లాట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి లేఅవుట్ ఓపెనింగ్లో రావడం, ఇప్పుడు 177 ప్లాట్లలో ఏవైతే మనకి ప్రీమియంగా మెయిన్ ప్లాట్స్ ఉంటాయో ఈ రోజు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ ప్లాట్లు బుక్ చేసుకుని చాలా సంతోషంగా వెళ్ళారు వాళ్ళు. అది మాకు ఇంకా సంతోషంగా అనిపించింది మాకు. అంటే మేము ఆల్మోస్ట్గా దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఇదే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉంటూ ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయి నుండి డే బై డే మన వెంచర్లు చేసుకుంటూ ఆ కస్టమర్ల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, కంపెనీ వాళ్ళు పెట్టే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ మేము చూసాము కనుక వాటిని బేరీజ్ చేసుకొని ఈరోజు మేము ప్రతి ఒక్క కస్టమర్కి, ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనమే దగ్గరుండి చూపిస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కూడా ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏదో లేఅవుట్ మీద మనం ప్లాట్ కాకుండా ఆ ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి మనకు 4 రాళ్ళు చూపించి ఇది నీ ప్లాటు అని అంటే వాళ్ళు అక్కడ సంతోషంగా నిలబడి అక్కడ మనకు పేమెంట్ ఇచ్చేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి కూడా, పర్వాలేదు మనం డైరెక్ట్ కంపెనీలోనే ఉన్నాము, కంపెనీలో MD ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మనం డబ్బులు కట్టాము, ప్రజెంట్ ఆ నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే మేము ముగ్గురం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇటు కస్టమర్కి కానీ, మార్కెటింగ్ వాళ్ళకి కానీ మేము అందుబాటులో ఉంటాము. ఇప్పుడు మనం 15,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ గజానికి మనం ఇస్తున్నాము. అలాగే ప్రీమియం ప్లాట్స్కి ప్రైస్ వేరేగా ఉంది. ఆల్రెడీ అవి కూడా చాలామంది బుక్ చేసుకున్నారు. అది కంప్లీట్ హైవే ఫేసింగ్. వదిలిపెడితే మిగతా 2 బ్లాక్లకి మనం 15,000కి ఇస్తున్నాం. మా దగ్గర ఏంటంటే మేము వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది, మనం ఏ వెంచర్ ఓపెన్ చేసినప్పుడు కూడా, ఏ కొత్త ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి మనం నిరంతరం అందుబాటులో ఉంటాం. ఆ అందుబాటులో ఉండడం వలన ప్లస్ అలాగే వాళ్ళకి ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి వచ్చి వాళ్ళు ప్రీవియస్గా కొన్న ప్లాట్లు ఏదైనా సరే వాళ్ళు సేల్ చేయాలన్నా సరే వాళ్ళకి మా సహకారం అనేది ఉంటుంది. మేము దగ్గరుండి ఆ ప్లాట్లు వాళ్ళకి సేల్ చేయడం కానీ, సో ఆ నమ్మకమే ఈరోజు మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా మా దగ్గర కొనడానికి గల కారణం. ఏ విజన్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనేది మనం కింద ట్యాగ్ లైన్ అని పెట్టాము. సో మనం చేస్తున్నదే ల్యాండ్కి సంబంధించిన బిజినెస్. దీంట్లో కూడా మనకి ఒక కస్టమర్ ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఒక ప్లాట్ అనే ఎలాగైతే కస్టమర్ చూసుకుంటాడో, మనం కొన్ని వేల కస్టమర్లకు మనం ప్లాట్ అమ్మాలనేటప్పుడు మనం కూడా ఫ్యూచర్ విజన్ దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ ఎవెన్యూస్ అని మనం పెట్టడం జరిగింది. సో
రెరా రిజిస్ట్రేషన్తో మనం మొదలుపెట్టాం, కంపెనీ మొదలు పెట్టడమే. ఇక్కడ మనకి కంపెనీ పేరు ఏది ఉందనేది ముఖ్యం కాదు, ఆ కంపెనీ కింద ఉండే ఫర్మ్ రిజిస్ట్రేషన్ నెంబర్, రెరా నెంబర్ అనేది మనకు ముఖ్యం. యాజ్ పర్ రెరా మనం కంప్లీట్గా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మనం చేస్తుంటాం. ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా మా ల్యాండ్ రెవెన్యూస్ కంపెనీలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 100% జెన్యూన్ ప్రాపర్టీ అనేది మేము వాళ్ళకి ఇస్తుంటాం. అందరికీ తెలిసింది, ఇప్పుడు విజయవాడ హైవే అనేది ఏంటంటే మొట్టమొదట హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైనదే విజయవాడ హైవే రోడ్లో మొదలైంది. ఈ విజయవాడ హైవే రోడ్లో మనకి అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ, ఆ రామోజీ ఫిలిం సిటీ కూడా ఇప్పుడు వరల్డ్ ఫేమస్ రామోజీ ఫిలిం సిటీ. అటువంటి రామోజీ ఫిలిం సిటీయే కానీ మనకి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మీరు చెప్పినట్టుగా త్రిబుల్ అన్నారు. త్రిబుల్ అనేది ఏంటంటే మొత్తం హైదరాబాద్ మహానగరానికి చుట్టూ 60 కిలోమీటర్ల దూరంలో మనకు త్రిబుల్ అనేది వస్తుంది. ఆ త్రిబుల్ బేస్ చేసుకొని గవర్నమెంట్ కూడా కొన్ని శాటిలైట్ టౌన్షిప్లు అనేవి వచ్చేసి ఏంటంటే డెవలప్మెంట్ చేస్తుంది. ఆ శాటిలైట్ టౌన్షిప్లు ఎందుకు డెవలప్మెంట్ చేయడానికి కారణం ఏంటంటే సిటీలో ఉండే ఒత్తిడిని తగ్గించడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రూరల్ ఏరియాలని డెవలప్మెంట్లో భాగంగా ఈ త్రిబుల్ కనెక్టివిటీ కూడా. అలాగే త్రిబుల్ చుట్టూ కూడా ఇప్పుడు రింగ్ రైల్ అని కొత్తగా అనౌన్స్మెంట్ కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మనకి ఈ మన సిటీలో మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఏ విధమైన డెవలప్మెంట్ ఉందో రానున్న రోజుల్లో త్రిబుల్ చుట్టుపక్కల కూడా అదే విధమైన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ప్లస్ మన ప్రాజెక్ట్ కూడా ఏంటంటే కంప్లీట్గా హైవేకే ఉంది. ఇప్పుడు హైవే నుండి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటే దాని డెవలప్మెంట్ కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ మన హైవే నుండి ఆనుకునే ఉంది కనుక ఎప్పుడు అవసరం వచ్చిన కస్టమర్కి, ఇప్పుడు మామూలుగా రియల్ ఎస్టేట్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ప్లాట్లు కొంటుంటారు, బట్ వాళ్ళ ప్లాట్లు అమ్మాలి అని అంటే ఆ ప్లాట్లు వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు సేల్ చేయలేరు, వాళ్ళకి ఎవరికి అమ్మాలో కూడా తెలియదు వాళ్ళకి. సో ఇప్పుడు ఈ వెంచర్లో ఇక్కడ ప్లాట్ కొనడం వల్ల చిన్న ప్లాట్ ఫర్ సేల్ అని చిన్న బోర్డు పెట్టారని అంటే రోజు కొన్ని వేల మంది వెళ్తుంటారు. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, మా దగ్గరికి కూడా రావాల్సిన పని ఉండదు. వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉందంటే వాళ్ళే ఈజీగా ప్లాట్ సేల్ చేసుకునే అవకాశం అనేది ఈ సైట్ అనేది కల్పిస్తుంది. అందుకే చాలామంది బుక్ చేస్తారు. విజయవాడ హైవే రోడ్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ అనేటివి ఒక 14 ఎకరాల్లో మనం ఏదైతే ప్రాజెక్ట్ చేస్తామో రన్నింగ్ ప్రాజెక్టులు వేరే ప్రాజెక్టులు ఏమీ లేవు, ఉన్నాయి. బట్ అవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఎక్స్టెంట్తో ఉన్నవి. మనకి హైవేలో ప్రతి ఒక్కరు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు హైవే ఫేసింగ్ ల్యాండ్స్ అనేటివి ఏంటంటే ఇంత ముందే కొనిపెట్టుకున్నారు. వాళ్ళ కమర్షియల్గా హోటల్స్ పర్పస్లో కానీ వేరే పర్పస్లో కానీ కొనిపెట్టుకోవడం వలన రియల్ ఎస్టేట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు వెంచర్లు చేయాలని ముందుకున్నప్పటికీ కూడా హైవే అప్రోచ్ దొరకకపోవడం వల్ల వాళ్ళు వెంచర్లు చేయలేకపోతున్నారు. సో మనకి లక్కీగా మనకి ఇంత మంచి అవకాశం దొరికింది. ఇది చిన్న 177 ప్లాట్లు చిన్న వెంచరే కావచ్చు, బట్ కస్టమర్లకి ఏంటంటే ఇప్పుడు 100 ఎకరాలు 1000 ఎకరాల్లో ప్లాట్లు కొని రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడే బదులు ఇప్పుడు చిన్నది ఒక ప్రీమియం ప్లాట్స్ 177 ప్లాట్లు ఉంటాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఒక మనిషి ఇల్లు కట్టుకోవడానికి ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ మనం కల్పిస్తున్నాం. సో వాళ్ళు రేపు పొద్దున అమ్ముకోవాలని అంటే వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళలోనే వాళ్ళే బయట వాళ్ళకి కూడా అవకాశం లేకుండా ఈ 177 మందిలోనే ఒక అసోసియేషన్ మనం ఏర్పాటు చేస్తాం కనుక వాళ్ళే రీసేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఓపెన్ ప్లాట్స్ మీద ఇప్పుడు ప్రజెంట్ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ ప్లాట్లో కస్టమర్కి ఏంటంటే మనం వాళ్ళకి సేల్ చేయడం కానీ మనకి వాళ్ళు ఏదైనా రీసేల్ చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం అది కూడా ప్రీమియం లొకేషన్లో చేస్తున్నాము. సో అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మన కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ రంగంలో కూడా మనము ఎంటర్ అవుతున్నాము. ఇమీడియట్గా అంటే ఒక పర్టికులర్గా ఈ రోజు ఆ రోజు అనుకున్న ఒక డేట్ చెప్పలేం. బై ది ఎండ్ ఆఫ్ 2026 we will start another construction project. ప్రజెంట్ మన ల్యాండ్ రెవెన్యూస్ విజన్ వచ్చేసి ఏంటంటే మన కంపెనీ పరంగానే మన కంపెనీ మీదే ఒక అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో ఉన్నాము. ఆల్రెడీ ల్యాండ్ సెర్చింగ్లో కూడా ఉన్నాము. డెవలప్మెంట్కి తీసుకుంటున్నాము. 40-60 రేషియోలో మనం డెవలప్మెంట్కి తీసుకుంటున్నాము. సో అది చాలా ప్రీమియంగా మనం ప్లాట్స్ కట్టే ఆలోచనలో ఉన్నాము. అది కమింగ్ 2026లో స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు సాధారణంగా మేము ఆలోచించేది ఒకటేనండి. ఇప్పుడు కస్టమర్ అనేవారు ప్లాట్ కొనేది వచ్చేసి ఏంటంటే చాలామంది కస్టమర్ వాళ్ళ జీవితంలో ఒకసారి కొండొచ్చు లేదా 2 సార్లు కొంటారు. బట్ మేము వచ్చేసి ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా మేము వారానికి 2-3 ప్లాట్లు చొప్పున మేము కస్టమర్లకి అమ్ముతూనే ఉంటాము. సో కస్టమర్ ప్రాస్పెక్ట్ వేలో చూస్తే జీవితానికి ఒకసారి ప్లాట్ కొనే వాళ్ళకి మనం ఒక మంచి ప్లాట్ ఇప్పించకపోయినట్లయితే వాళ్ళ జీవితాంతం మనల్ని తిట్టుకుంటారు. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే మనము కస్టమర్ యొక్క దృష్టిలో పెట్టుకుని అంటే ఫస్ట్ ల్యాండ్ సెలక్షన్ దగ్గర నుండే మనం దాని పర్మిషన్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కానీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం లేఅవుట్ కూడా మనం ఎంచుకోవడం జరుగుతున్నది. దానికి తగ్గట్టుగానే మనం డెవలప్మెంట్స్ అన్ని చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకటే కస్టమర్ ఏంటంటే ఈ వేరే ప్రోడక్ట్ లాగా సరే ఇది మనం కొన్నాము పోయింది పక్కన పడేసి ఇంకోటి కొనుక్కుందాం అనే ఆలోచన ఉండదు. సో ఒకసారి వాళ్ళు కొన్నారని అంటే అది ఒక ఎమోషన్ ప్లాట్ అనేది. ఆ ఎమోషన్ వచ్చేసి ఏంటంటే మనం గౌరవించాలి. సో అప్పుడే మనకు ఫ్యూచర్ ఉంది. అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఆల్రెడీ దసరా దేవీ నవరాత్రులు కూడా ముందున్నాయి. వాళ్ళు ఏదైతే మా కంపెనీలో అడుగు పెడుతున్నారో ఆ అడుగు పెట్టే మొదటి అడుగు అనేది వచ్చేసి ఏంటంటే అది చిన్నదవని పెద్దదవని ఒక గోల్డెన్ స్టెప్ వేస్తున్నందుకు మేము ఒక చిరు కానుక అనుకోవచ్చు అనమాట. వాళ్ళకి 2 grams గోల్డ్ కాయిన్ అనేది ఇవ్వడం జరిగిందండి. గంగారాం, మేనేజింగ్ పార్ట్నర్. దిస్ ఈజ్ ల్యాండ్ రెవెన్యూస్ ఫర్మ్
నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ దిస్ కంపెనీ. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మేము విజయవాడ హైవే రూట్లో ఇంతకుముందు కూడా చేసి ఉన్నాము. కానీ ఇక్కడికి ఏంటంటే అదాని పోర్టు మన ఏదైతే డ్రై పోర్ట్ ఏదైతే ఉందో అది రామన్నపేట విలేజ్ దగ్గర ఒక 500 ఎకర్స్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి మంచి గ్రోత్ ఉన్నది. ఒక మంచి అంటే గ్రోత్ ఉన్న కారిడార్లో వీళ్ళకు ఇండ్ల జాగా ఇవ్వాలన్న ఉద్దేశంగా హైవేని బేస్ చేసుకొని మనం వెంచర్ తీసుకోవడం జరిగింది. మంచి అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తూ ఉన్న ఉద్దేశంగా హైవే ఎంత అప్రోచ్ రోడ్ చాలా బాగుంది కాబట్టి మంచి గ్రోత్ ఉన్న ఏరియా కాబట్టి తర్వాత డెన్సిటీ ఉన్న ఏరియా విజయవాడకు మనకంటే 2 స్టేట్లను కలుపుతున్న ఏరియా కాబట్టి ఇది మంచి అప్రిషియేషన్ ఉంటుందని కస్టమర్ కూడా బాగా లాభసాటిగా ఉంటుందని ఉద్దేశంగా ఇక్కడ వెంచర్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి మన వెంచర్ వచ్చేసి హైవే ఫేస్ ఉంటుందండి. లెఫ్ట్కి విజయవాడ వెళ్తుంటే మనకి ఏంటంటే గ్రాండ్ హోటల్ ఉంటుంది, విలేజ్ ఆర్గానిక్ అని మంచి గ్రాండ్ హోటల్ ఉంటుంది. దానికి క్వైట్ ఆపోజిట్లో మన వెంచర్ ఉంటుంది. మొత్తం టోటల్ 14 ఎకర్స్ లేఅవుట్ ఇది. డిటీసీపీ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఏంటంటే మనకి బ్యాంక్ లోన్ కూడా ఉంది 50%. తర్వాత వచ్చి టోటల్ యూనిట్స్ వచ్చి 177 యూనిట్స్ ఉన్నవి. అందరికీ ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి మన దగ్గర ఇన్వెస్ట్ చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. లేఅవుట్ అనేది 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 183, 200, 220, 330 స్క్వేర్ యార్డ్స్ డిఫరెంట్ సైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి అప్రిషియేషన్ ఉంటుందన్న ఉద్దేశంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము లాంచ్ చేసుకున్నందుకు మంచి ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటు నగరేకాల నుంచి కానీ సూర్యాపేట నుంచి కానీ సిటీ నుంచి కానీ మనకు డిఫరెంట్ ఏరియా నుంచి మనకు వచ్చి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మంచి అప్లికేషన్స్ కూడా బాగా వచ్చినాయి. ఈరోజు సేల్స్ కూడా బాగుంది. ఇదే గ్రోత్ దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఇంకా డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసేది ఉంది, చేస్తాము. మంచి వాళ్ళకి అప్రిషియేషన్ చూపిస్తాము ఈ వెంచర్లో. ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనం 15,000 ఫర్ స్క్వేర్ యార్డ్ పెట్టాము. ఎందుకంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఏంటంటే హైవేని బేస్ చేసుకున్నది కాబట్టి ప్రాజెక్టు మనం ఇక్కడ ఉన్న లొకేషన్లో 20,000 ఎబో పెట్టాల్సింది రేటు. కానీ ఏంటంటే లాంచింగ్ ఆఫర్ ఉన్నదని ఒకటి, తర్వాత పోతే అప్రిషియేషన్ అంటే వాళ్ళకు తొందర ఇది కావాలన్న ఉద్దేశంగా మనమే అంత రేట్ పెడితే ఉండొద్దు అన్న ఉద్దేశంగా 15,000కి ఇవ్వడం జరుగుతుంది ఫర్ స్క్వేర్ యార్డ్. ఇది ఏంటంటే మనకు తీసుకున్న వాళ్ళకు కూడా 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అని మనం ఎవరైతే 10% పేమెంట్ కడతారో వాళ్ళకు 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గంగారం మేనేజింగ్ పార్ట్నర్. దిస్ ఈజ్ ల్యాండ్ అవెన్యూస్ ఫర్మ్. నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ దిస్ కంపెనీ. సార్ ఇంతకుముందు మేము సాగర్ రోడ్లో చేసాము మేము ప్రాజెక్ట్స్. తర్వాత వచ్చి వరంగల్ హైవే రోడ్లో మనం డిఫరెంట్ ఒక 8 ప్రాజెక్టులు అక్కడ చేసి ఉన్నాము. అక్కడికి ఇక్కడికి ఏంది డిఫరెంట్ అంటే సార్ ఇది ఎక్కువ ఇది 6 లైన్స్ రోడ్ ఇది. తర్వాత మన వరంగల్ హైవే కూడా ఏంటంటే అది కూడా మంచి గ్రోత్ ఉన్న ప్రాజెక్టే. కాకపోతే ఏంటంటే అది మనకు డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది, సిటీకి అవుట్స్కట్ వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే మన సిటీలో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చిట్యాలు కూడా వెరీ నియర్ ఉంటుంది, పెద్ద టౌన్. ఇటు పోతే చౌటుప్పల్ కూడా మనకు దగ్గరలో ఉంటుంది, ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. చిట్యాలు కూడా వెరీ నియర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ హైవే బేస్డ్ కాబట్టి విజయవాడ హైవే కూడా ఏంటంటే మంచి రియల్ ఎస్టేట్ మంచి ఇప్పుడు ఏదైనా గ్రోత్ ఉంది, ఇప్పుడు రన్ అవుతుందంటే విజయవాడ హైవేలో బాగుంది. అందుకోసం ఇక్కడ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది.